చెప్పు. ఏం మనుషులు రా నాయన ఇట్లా, ఏం మనుషులు రా నాయన ఇట్లా ఇట్లా వాళ్ళని కింద కాలు కింద తొక్కుతారు, అది కింద కాలు కింద తొక్కుతారు, అది తెలుసు నీకు. Audio Jungle. ఏరా క్యాంపా మాట్లాడద్దు మీ దయచేసి నాతో చాలు, ఇంకా ఇవి చాలు. నమ్మి మిమ్మల్ని తీసుకురావడం చాలు. నువ్వైతే రావద్దు, హ్యాపీగా ఉండండి ఇద్దరు. ఆంటీని తెచ్చుకుంటావో అంకుల్ని తెచ్చుకుంటావో తెచ్చుకో. రే ఆపరాని యాక్టింగ్, ఆపరాని యాక్టింగ్. మీ వాళ్ళ దగ్గర కూడా రావద్దు. వెళ్ళే ముందు నాకు మళ్ళీ దరిద్రం. నిజంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? నేను నిజంగా వెళ్ళిపోవాలనుకుంటున్నా. నాకు మీ ఇద్దరు సావాసం వద్దు. ఏంటి పోతాను ఒక వెళ్ళిపోతే నేనెట్లా బతుకుతా, వాడెట్లా బతుకుతాడు? బతుకుతారు. ఇద్దరు మంది ప్రాణాలు పోతాయి, విలువలాడతాయి. బతకలేము మేము. ప్రాణాలేం కాదు. నేను నీకు వెళ్ళిపోమని చెప్పిన ఇంట్లో నుంచి. వెళ్ళినావా? అయితే వెళ్ళిపో. వీడిని వెళ్ళిపోమని నేను నా ఇంట్లో నేను హ్యాపీగా ఉంటాను. వాడి నువ్వు పోతే ఏం నువ్వు ఒకటి బతకలేవురా బయటికి పోయి. నీకు అంత టాలెంట్ లేదురా. అవును, మీ ఇద్దరికి ఉంది. పక్కన వాళ్ళ ఇంటికి ఊరైనా తొక్కి బతికే అంత మీకు టాలెంట్ ఉంది, నాకు లేదు. వాడు ఊరు అమ్మే టాలెంట్ ఉంది, నేను దేశాన్ని అమ్మే టాలెంట్. నువ్వు దేశాన్ని, నువ్వు ఊరిని అమ్మని. మా ఇల్లుని ఎందుకు ఇట్లా నాశనం చేసి, ఇట్లా 10 ముక్కలు చేసి 10 మందిని 10 దేశాలకు వెళ్ళేలా చేశాడు. నాశనం చేసి ఇట్లా 10 ముక్కలు చేసి 10 మందిని 10 దేశాలకు వెళ్ళేలా చేశాడు. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావు. 4 రోజులు ఉంటే బయటపడతాయన్ని. నువ్వు వెళ్ళిపోతావా? నీకు అక్క ప్రేమ ఉంటే నువ్వు వెళ్ళిపో. అయితే వెళ్ళిపో, ఆంటీతోనే వెళ్ళిపో. ఆంటీ అనే రోజుకో డ్రామా అయిపోయింది మీ. నాకు రోజుకో డ్రామా అయిపోయింది. నేను తీసుకోలేకపోతున్నారా? టెన్షన్ అన్ని. ఎందుకు మీ వీడు, ఎందుకు మీవి నాటకాలు? అరే ఎందుకు మీ వీడు, ఎందుకు మీవి నాటకాలు? అరే నీకు అంత ప్రేమ ఉంటే నువ్వు వెళ్ళిపోయేవాడు. కాదు నీకు డబ్బులు ఉన్నాయా బయట ఖర్చులకి? నీకెందుకు అవన్నీ? నువ్వు నా గురించి ఎప్పుడు ఆలోచించావు? నీ కష్టాల్లో నేనున్నాను, అందరూ వదిలేసినప్పుడు నేనున్నాను. కానీ నువ్వు నాకు నేను ఏది చేయకపోయినా కూడా నన్ను జీరోని చేస్తున్నావు. నేను ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాను వాడికి ఉంది. ఎప్పుడెప్పుడు నేను వెళ్ళిపోతానా? అడిగే వాళ్ళు ఉండరు. అమ్మ నీటి తిండి పెడుతుంది. మీరు నేను వెళ్ళిపోయినా కూడా మీరు హ్యాపీగా ఏదో ఫ్రెండ్ దగ్గర వెళ్ళిపోయినా, టూర్ వెళ్ళిపోయినా చెప్పినా చెప్తారు. సరస్వతి మీద ఒట్టేసి చెప్పు, నీకు పోలనుందా లేదా? చదువే రాలే వాడిని. సరస్వతి దేవి మీద ఒట్టేది, వాళ్ళ అమ్మ మీద కూడా వేస్తాడు వాడు. దొంగొట్లు వాడిని. నేను నాటకాలు చేయొద్దు శివ. నువ్వు నిజంగా నాటకాలు ఎంత బాగా వెళ్ళిపోతావని బాగా చూసుకున్నానా లేదా? నిన్ను చూసుకున్నావు. దానికి వాల్యూ ఏమి ఇచ్చావు? నువ్వు నా మాట విన్నావా? కొన్ని ఇప్పుడైనా చెప్తున్నా, వదిలేసాయి. ఆయమ్మని అప్ప చెప్పేసే. నీకు నీట్గా నీకు మంచి అమ్మాయి చూస్తా, మంచి అమ్మాయితో పెళ్లి చేస్తా, నీట్గా ఒక ఇల్లు ఇస్తా, అన్ని చెప్పినా అన్ని జరుగుతాయి. నీట్గా ఉంటావా చెప్పు. నాకు ఆంటీని వదిలేసి మరసంగా ఇంట్లోని మంచిగా మన ఇంట్లో మంచిగా ఉంటావా లేదా? నాకు బయట వద్దు నిమ్మి. నాకు ఆంటీని నాకే నువ్వు పోతే విలువ ఉండదు. నువ్వు ఓవర్ పోతావు. నేను చెప్తాడు నా నిజంగా కళ్ళలో డ్రాప్స్ వస్తానా కూడా ఆపుకుంటాను. బాధగా ఉంది. మారిపోయాడు. ఇద్దరు మనుషుల్లో లేరు. ఎవరి వాళ్ళలో పడ్డారో నాకు తెలియట్లేదు. బిడ్డ నేను వలలో పడ్డం కాదు, నువ్వు ఊహించుకుంటావు. వాయిస్ విన్నది తప్పే అంటావు. నీ వాళ్ళు ఫోన్ చేసి నా నంబర్, ఇప్పుడు కొన్ని కోట్ల మంది ఉన్నారు. సరే నువ్వు ఇంట్లో నుంచి బయట పంపిస్తే వాడిని చంపేయమని చెప్పింది నువ్వేనా? నేనే
చంపేమనలే, ఏదైనా చేసుకోండి అన్నాను. ఏదని చేసి ఎందుకు ఇంటి వరకు వస్తా అన్నారు. 2 రోజులు ఛాన్స్ ఇచ్చారు. వీడు బంగపోయినా ఒరే అప్ప చెప్పండి, నాకు ససేమైన సంబంధం లేదని నన్ను ఇష్టం వచ్చినట్టు అనరాని మాటలు అన్నాము. నన్నే కొట్టడానికి వచ్చాడు కాబట్టి ఇంకా నాకు ఓపిక పోయింది కాబట్టి నేను ఈ రోజు ఇంకా నా వల్ల కాదు. నేను అన్నం తినాలా, మంచినీళ్ళు తాగాల, అన్ని మానేసేయమంటావా? వెళ్ళిపోతే ముద్ద కూడా దిగా నాకే, నీళ్లు కూడా దిగాను నేను. ఇంక అయిపోయా. అసలు నీకు తెలిసేదో శ్వాస కూడా తీసుకోను, శ్వాస కూడా తీసుకోను. ఇవన్నీ వద్దు, ఇవన్నీ మీరు చేయొద్దు. అన్ని వద్దు. ఆంటీ గుండగా ఆడకపోతే గుట్లో పెట్టు. గానకురాలు మాట్లాడుతాండి వెళ్ళిపోతాందంటే నువ్వే గుండగా ఆడతాను. నీ యావాడి ఆడిల్లో వాడిస్తా రొంచే పుండు. నాకు ఇవన్నీ మీరు చేయొద్దప్ప. ఊపిరి అందలేనంత వరకు వద్దు. కానీ ఊపిరి అందలేనంత వరకు వద్దు. ఆంటీని అప్ప చెప్పేసి నేను అవన్నీ బ్యాక్ నువ్వేం చేసావో ఆయమ్మ నిన్న ట్రాప్లు వేసింది ఏమో నేను అన్ని వదిలేస్తా. సరే ఇప్పుడు నువ్వు అట్లే చూస్తా. నేను నీకు చేసిన ప్రామిస్లు అవన్నీ మాకు వద్దు. కానీ ఇప్పుడు పాయింట్కి రా కదా చెప్తావు. నువ్వు అసలు బయటికి పోయి ఏం చేయాలనుకుంటా? నీకెందుకు అవన్నీ? నీకెందుకు అవి? సీరియస్ కాదు బాగా అవుతుంది. బయటికి బతకలేవు. అయితే లేదా వాడికి 2 ఆప్షన్స్. వాడేనా ఉండాలి, నేనైనా ఉండాలి. వాడు లేడు అంటే వాడు వెళ్ళిపోతే నేను ఉంటా. లేదా వాడు నా ఆంటీని అప్ప చెప్పేసి వీడు నేను మనం ఎప్పుడు ఒకప్పుడు ఎట్లున్నావు అట్లనే ఉండాలి. ఈ రెండిట్లో ఏదో వాడిని డిసైడ్ చేసుకోమను. నాకు 10 నిమిషాల్లో చెప్పమను. లేదా నేను వెళ్ళిపోతే ఎందుకు అంటే నీకెందుకు అకౌంట్ లో డబ్బుల గురించి? అకౌంట్ డబ్బులు ఆ కార్డులు అవన్నీ ఇచ్చేసేకాయ. అకౌంట్ డబ్బులు ఆ కార్డులు అవన్నీ ఇచ్చేసేకాయ. ఇచ్చేసేయాలి. ఇంకా అడుగుతాడు నన్ను ఏమన్నా. వాడు చూసావా ఎంత కట్టగాడు. నేను అకౌంట్ లో డబ్బులన్నీ నీకు ఇచ్చేయాలంటే మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. పెద్ద మనిషి బిల్డప్ ఇస్తావు కదా అందుకు. కాదు నువ్వు సీరియస్ చెప్పు. ఏం ఇప్పుడు కార్డులో ఏటీఎం నావి క్రెడిట్ కార్డు అందులో ఏముంది? మీ బొచ్చున్నాయి అందులో. ప్రతిసారి క్రెడిట్ కార్డులు అంటే బిల్లు కట్టు. నువ్వు మారిపోయావురా. సరే ఇప్పుడు డబ్బుకే ఉంది నీకు. డబ్బా మనిషి అంటే డబ్బే. ఇట్లా బ్యాలెన్స్ చేస్తే ఇట్లా డబ్బుకి వెళ్తావు నువ్వు. పెట్టుకున్నావు ఏమన్నా ఫ్రూట్స్ గిట్స్ ఏమన్నా తీసుకురా. బాబోయ్ స్వామి మీరు ఇంత డేంజరస్ మనుషులు అంటే. నన్ను మీరెవరు బంగపోయకి పెట్టే అన్ని ఫ్రూట్స్ సరిపోతాయి కదా కెన్నికి? సరిపోతాయి కదా కెన్నికి? నా ఇంట్లో నుంచి నన్ను పంపించేదానికి నా ఇంట్లో మా నాన్న మా అమ్మ తెచ్చిందని నాకు ఇచ్చి కొనుక్కుంటదిలే. ఇంకా ఇవి సరిపో అమ్మకి. స్వీట్ బాక్స్ అట్టి పండు మొత్తం పెట్టేసి లోపల పెట్టారు. మా ఇంట్లో వాళ్ళని కూడా చంపేసి మీరు అన్ని రాయిపించేసుకుంటారు కదా. ఎవరు నా సొంత ఇంట్లో నుంచి నెట్టాలని చూస్తానంట వాడు. పంపించే కాదంతా నీకు తెలిసి రాలని అట్లా బయటికి పోతే ఏం పరిస్థితి అని పెట్టుకో. అట్టి పండ్లు అది కాదే నిమ్మి వాడికి సంవత్సరం నుంచి అనుకో, వాడికి నాకు బాండింగ్ లేదనుకో, నీకేమైంది? చెత్త అంటే నేను పోతా అంటే పోసావు ఏడైనా ఏమే డ్రాపా? నేను డ్రాపో ఏందో నీకు. నువ్వేమన్నా మళ్ళీ మాట మార్చుకుని నువ్వేమన్నా మళ్ళీ మాట మార్చుకుని నువ్వు శ్వాస ఆడుతూ గుండె పని చేయదు. నువ్వు బయటికి పోను. నేను ఇంట్లో ఉంటాను. పనులు అయిపోయిన తర్వాత పోయిరా పో. తల్లే నువ్వు ఉంటే మళ్ళీ మాకే నిద్ర రాదు, నీళ్ళు తాగలేమో, మనశ్శాంతం ఉండదు. చెప్పు. ఏం మనుషులు రా నాయన ఇట్లా. ఏం మనుషులు రా నాయన ఇట్లా. ఇట్లా వాళ్ళని నమ్మినా అని నాకు నాకే జాలేదో. మీ కొంపలోకి వచ్చి నేనేదో బలవంతంగా మిక్కు తిన్నట్టు మీరు చెప్తారా నా ఇంటికి వచ్చి? నువ్వు సర్దుకుంటారు. నీకు హెల్ప్ చేసినా తప్పు. ఫ్రూట్స్ పెట్టడం తప్పు. వద్దులేని పెట్టి మూసుకోనుండు. నా ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతానన్నా నేను వెళ్ళిపోతానేమో అని చూస్తే వాడమ్మ నన్నే దొబ్బేయాలని చూస్తా అంటే. నా ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతానన్నా నేను వెళ్ళిపోతానేమో అని చూస్తే వాడమ్మ నన్నే దొబ్బేయాలని చూస్తా అంటే వీడి బుద్ధి ఏమి? వాడు ఎట్లా బతకల్లా? ఎట్లా బతకాలి కానీ అంటే నన్ను ముంచేసి బతుకుతాడా వాడు? ఎవరు అంటే ముంచే అంటే ముద్ద పెట్టాలి కాదు. నువ్వు ఎంచుకుంటున్నా ముంచేస్తాను పొమ్మని చెప్తున్నా. మీరు ఎవరైనా నాకు చెప్పడానికి నా ఇంట్లో నుంచి పోవాలా ఉండాలా అని.
పొమ్మని చెప్తురా అంటే నా ఇంట్లో ఇంచి మీరు ఎవరు చెప్పాకి. సరే నువ్వు పోలంటే వేసింది మధ్యలో డ్రాప్ అవుతాను డ్రాప్ అవ్వలే నేను. అమ్మయ్యా మళ్ళా ఊపిరి పొయ్యేది అమ్మయ్యా మళ్ళా ఊపిరి పొయ్యేది ఒకటి పదామా వద్దనేది ఆలోచించుకోవాలి. నువ్వు ఎవరిని నాకు చెప్పాకి. ఇప్పుడు పదాము అని డిసైడ్ అయినా నా ఇంట్లో నుంచి నన్ను దొబ్బేలా చూసావా నువ్వు. ఎవరు ఎవరు ఇదొక పెద్ద క్రైమ్ బ్యాచ్ ఉన్నట్టుందినా లేకపోతే ఇప్పుడు చూస్తే మేమే దొబ్బినాం అనుకోలేరు. మీరు దొబ్బాల్సిన అవసరం లేదు, ఇది నా ఇల్లు. ఎవరు అసలు నన్ను దొబ్బేకి. ఇప్పుడు అంట వానమ్మ నాకు ఎంత చేత కాకుండా నువ్వు అమ్మకి నాన్నకి చెప్పలేదు కాబట్టి ఈ ఆటలు నీ ఆటలు సాగుతున్నాయి. కింద కాలు కిందేసి తొక్కుతారు అది తెలుసు నీకు. సరే ఇప్పుడు ఏమంటా నా ఇంట్లో నుంచి నన్నే వెళ్ళిపోయేలా చేస్తున్నారంటే మా అమ్మ మా నాన్ని మీరు రాత్రి విషం పెట్టేనా గొంతు పిక్కినా చూసా మీరు విషం పెట్టేనా గొంతు పిక్కినా చూసా వాడికి నేనున్నాను పోయాను అనేది వీడికి అనవసరం అనుకో. నీకు ఆగ్రా నువ్వు ఆగ్రా నీ యాక్టింగ్ అని క్లియర్ తెలిసిపోయింది. నీ మీద నాకు ఇంప్రెషన్ అప్పుడు ఇంతుండే, ఇప్పుడు చాలా చీప్కి వెళ్ళిపోయాను. నీ బుద్ధి క్లియర్ గా అర్థమైపోయింది. కేవలం నీ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి, నీ వల్లే జరుగుతున్నాయి నాకు ఇవన్నీ. చూసి కాదండి నీకు సిగ్గులేదు మీ అంతే. సిగ్గులేదు ఒక నాగపావుని నమ్మినట్టు మీ ఇద్దరిని తెచ్చి నేను ఇంట్లో పెట్టుకోవడం నా తప్పయింది. చెప్పిండ్రు అందరూ నాగల చోతికి వాడు అసలు అన్నే కొట్టేకొచ్చిందంటే నా సొంత నీకు బలం లేదా, నువ్వు ఎదిరించలేవా. ఇప్పుడు ఎంతమంది చెప్తారు మహిళలు వాళ్ళంతా వాళ్ళు స్టాండ్ తీసుకోవాలని. ఎన్నిసార్లు నేనే తొక్కలవరి కింద. నీకు బలం లేదా, నువ్వు ఎదిరించలేవా. నువ్వు ఒక్క డెసిషన్ మీద ఉండు, అట ఇటైతే ఇంట్లో ఉండు. ఇది నా ఇల్లు కదా, నేను కదా ఆప్షన్స్ ఇవ్వాలి. మీ ఇద్దరు ఎవరిని మీ నాకు ఆప్షన్స్ ఇచ్చేకి ఇట్ట అట్ట అట్ట నేను ఆప్షన్స్ చెప్పాను. నేనైనా వాడైనా ఉండాలి లేదన్నా ఆయమైనా వెళ్ళిపోవాలి. ఆప్షన్ ఉంటుంది కదా ఆప్షన్ ఉంటుంది కదా ఏందో ఇంకేమన్నా క్వశ్చన్ మార్క్ టీచర్ ఏమన్నా ఎంసీ నువ్వు సి తీసుకోవాలి బి తీసుకున్నట్టుంది. సి తీసుకోవాలి రెండు ఆప్షన్ నీకు ఇచ్చి చూస్ చేసుకోమన్నా. నీ వల్ల నాకు ఇంత మేము చూసులు గీసులేసుకోవాలి నువ్వు ముసలోళ్ళు ఎత్తుకురాను నీకు బాగా, ముసలోళ్ళు ఎత్తుకురాను నీకు బాగా నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. తెలిసిన రోజు వానమ్మ ఎట్లుంటుందో వాడికి ఎట్లుంటుంది శివన్ మాత్రం ఉంటుంది. అన్ని రోజులు నీకే ఉండవు సపోర్ట్ చేసిన వాడికి వాళ్ళే వచ్చేలేరా. మొన్నటి వరకు అక్క అన్నావు, ఈరోజు తొక్క అంటున్నావు, ఈ ఇప్పని అన్న అన్నావు, ఈ తర్వాత ఏదంటావు. నిన్న అసలు నమ్మేకే లే. నన్ను ఎందుకు ఇప్పుడు అన్న నీకు సపోర్ట్ చేస్తానని. అప్పుడు అక్క సపోర్ట్ చేసింది, అప్పుడు అక్క ఇప్పుడు తొక్క. అప్పుడు అక్క సపోర్ట్ చేసింది, అప్పుడు అక్క ఇప్పుడు తొక్క. ప్రస్తుతానికి ఇప్పుడు నువ్వు ఇది పో, ప్రస్తుతానికి ఇప్పుడు నువ్వు ఇది పో. ఇప్పుడు ఒకటి నువ్వు బయటకు పోతావా, బయటకు పోవా పక్కన పెట్టేస్తే నేను ఒకటి చెప్తాను. నేను ఒకటి చెప్తా వింటావా. ఒక్క 10 నిమిషాలు నీకు ఇడిచి పెడతా. నువ్వేంది మీ నాకు ఇడిచిపెట్టేది. నువ్వు అసలు నాకు సపోర్ట్ గా లేవంటే నాకు అసహ్యం అవుతుంది. నువ్వు అసలు ఎన్ని కష్ట కాలంలో నేను ఉండి నిన్ను సపోర్ట్ చేస్తే వానమ్మ తప్పు చేసిన వాడికి నువ్వు సపోర్ట్ చేస్తాను చూడు. అక్కడే నువ్వు ఎంత దరిద్రమైన వాయిస్ తోనే క్లియర్ అయిపోయింది. అన్ని మందికి ఒక్క కాల్ అయినా నాకు ఈ 5 సంవత్సరాలు రాంగ్ కాల్ వచ్చిందా లేదు. ఇప్పుడే వాయిస్ ఆప్రా అరే నువ్వు చచ్చా తొట్టేసి కదా నువ్వు కాదా. నీ నాయన అమ్మ మీద ఒట్టేసుకోదు నువ్వు కాదా. ఒట్టేసేటి ఒక మాట శివగాడు ఒట్టేసేటి ఒక మాట శివగాడు పో. సర్లే ఇప్పుడు ఏమి నీకు బాధ అయింది కొద్దిసేపు ఒక 5 నిమిషాలు. నాకు బాధ గీద వద్దు. తెల్లని వాడికి కూడా అందరూ తంతేనా. ఇప్పుడు వెళ్ళిపోతావా నిజంగానా. అవును ఉండండి హ్యాపీగా ఫ్రూట్స్ కావండి.
కాదు పోతులేను ఏం కాదు నిమ్మి నాకు నిజంగా వాడు మాట్లాడొద్దాను పోదరా శని యాదవలాగా ఎదురు రావద్దాను కాదు ఒకసారి ఆలోచించు నువ్వు పా ఇల్లు నుంచి ఫోని నాకు ఫోని వచ్చాను పండగ బాజే రే బాజే డోలు బాజే బాజే రే ఇప్పుడు మనకు వచ్చింది కదా ఫ్రీడమ్ లైఫ్ పొద్దుపోతే తరిద్దరం పోయినట్టు అనుకుందాం మన ఇద్దరమో ఫుల్ ఎంజాయ్ పాపం ఊరికి వెళ్ళిపోయా కదా రిజెక్ట్ స్మెల్ అవుతున్నావు రిజెక్ట్ స్మెల్ అవుతున్నావు చూసావా బుద్ధి వస్తాను దరిద్రం పోయిందంటావు దరిద్రం పోయిందన చచ్చిపోతే దరిద్రం పోతుంది సావు 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 నా కొడక సావు ఎట్లా పోతా నా ఇంట్లో నుంచి నేను పోతా మీ ఇద్దరు మా ఇంట్లో చంపేసి హాస్పిటల్ కొడతాను చూస్తాను నువ్వు ఆస్తులు బిక్కోడానికే కదా మీ ఇద్దరు ఆస్తులు బిక్కోడానికేనా ఎవరు అసలు ఇద్దరు ఎవరు ఇద్దరు ఇప్పుడు అవన్నీ ఎందుకు ఇస్తారు పండి ఇంట్లో నుంచి బయటి బా బయటి బా బయటికా బయటి బయటి బా ఓ అమ్మా బయటి బా కాదు నువ్వు బయటికి కొట్లమ్మాడ ఏం అట్లా చేస్తాను బయటి కాదు నువ్వు బయటికి పోతానంటివి బయటి బా బయటి బయటి బా బయటి బా బయటి బా కాదు నువ్వు బయటికి పోతావు బయటికి పో. మళ్ళీ మమ్మల్ని కొడతాను నేను అబ్జర్వ్ చేసిన ఎట్లా ఇంతనే ఉందండి కరా నీకు ఐడియా చూపిస్తా ఇప్పుడు చూడు. కొట్టడం కాదు వాడు వెళ్ళిపోవడం కాదు ఇప్పుడా నాకు వెళ్ళిపోవాలి వాడు వెళ్ళిపో. కొట్టిస్తాను వెళ్ళు వెళ్ళు పంపించేస్తావా అంతే యాడ బయటకు వేస్తావా ఉండి లేరా పాపు నా చేతులతో అరెస్ట్ చేస్తా అంటున్నా నేను అబ్బా నా చేతులతో అరెస్ట్ చేస్తా అంటున్నా నేను అబ్బా మళ్ళా డ్రైవర్ చూడాడా ఏంటది? ఎవరు ఫోన్ ఎవరు అమ్మాయి ఏ ఇట్లే. హలో ఎవరు వంట మనిషి హలో ఎవరు వంట మనిషి కొట్టుడు పాడించుడు అసలు ఒక మాటలో చెప్పాలంటే ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టినట్టు కొట్టాడు సార్ అరే సమజ ఎందుకోబే వాడి